నమస్తే, వెల్కమ్ టు సత్యమేవ పాడ్కాస్ట్. మన మొదటి పాడ్కాస్ట్ లో ఈరోజు గెస్ట్ వచ్చేసి ఎమ్మెల్యే వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నారన్న? బాగున్నారు మీరు? సూపర్ అన్న. సో జూబ్లీ హిల్స్కి వచ్చిండ్రు, అక్కడ నవీన్ యాదవ్ గారిని మీరు గెలిపించిండ్రు, అక్కడి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా మీరు వచ్చిండ్రు. అప్పుడే అనుకున్నాం మీతో ఒక ఇంటర్వ్యూ చేసుకుందాం అనేసి. సో ఏందన్న మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ఇక్కడ వనపర్తి నుంచి మీరు జూబ్లీ హిల్స్ వచ్చి అక్కడి వాళ్ళని కూడా గెలిపించడం జరిగింది. అసలు మీ ప్రస్థానం ఎట్లా మొదలైంది? నేను అంటే గడిచిన 22-23 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుటుంబం అగ్రికల్చర్ కుటుంబం, వ్యవసాయ కుటుంబం. సో దాని తర్వాత 1999లో మేము ఒక హైదరాబాద్ వెళ్ళేసి ఒక చిన్న వెహికల్స్ తీసుకొని చిన్న కంపెనీ పెట్టుకొని, తర్వాత విఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టుకొని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మొబిలైజ్ చేసుకొని వేరే స్టేట్లలో కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అట్లా చిన్న చేసుకుంటూ గడిచిన 3 years బ్యాక్ వరకు 100-150 crores 200 crores టర్న్ ఓవర్ వరకు మేము ఆ కంపెనీ తీసుకెళ్ళాం. సో దాని తర్వాత మధ్యలో నేను మా సొంత విలేజ్ మంగంపల్లి విలేజ్ అల్వాల కమాండ్ జీపీ ఉండే, గ్రామ పంచాయతీ ఉండే, మా విలేజ్ ఆమ్లెట్ విలేజ్ ఉండే. సో కొన్ని రోజుల కిందట టీడీపీలో ఉండే నేను, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, జనరల్ ఉమెన్ అయినప్పుడు. సో అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉండేప్పుడు మాత్రం ఆయనతో మేము ఉంటుంది. ఆయన్నే నేను అడగల, ఆయన్నే ఈ ఊరికి చాలా రోజుల తర్వాత మేఘా మనకు పని చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు ఆ పార్టీకి. సో మన గెలుపులో కూడా చాలా ఇంపార్టెంట్ ఆయన. ఆ సర్పంచ్ ఏదో ఆయనకి ఇస్తే సరిపోద్దని ప్రపోజ్ చేసినాం. సరేలే, అట్లా ప్యారలల్గా మన బిజినెస్తో పాటు ఆ గ్రామ సర్పంచ్ కూడా అయితే కొంచెం విలేజ్ మన మైండ్లో కొన్ని పబ్లిక్ సేవ చేయాలంటే చేద్దామనే ఉద్దేశంతో ఆ 2 గ్రామాలు కలిపి ఇంకా ఆయన లేక అడిగిండు కాబట్టి ఇనానిమస్ చేద్దామని మాట్లాడుకున్నాం. ఒక 10 days బిఫోర్, ఒక 3-4 days తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ రోజు కరెక్ట్ నామినేషన్ ఒక మంచి రోజు చూసి వేయడానికి పోతే ఓటర్ లిస్ట్లో పేర్లు కూడా చేసారు మా మిస్సెస్. సో అదే తర్వాత ఎంఆర్ఓతో మాట్లాడినాం, కోర్టుకు పోయినాం, హైకోర్టుకు పోయినాం, ఎలక్షన్ కమిషన్తో మాట్లాడినాం. వన్స్ బిఫోర్ నోటిఫికేషన్ ఎడిట్ డిలీట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మేమేం చేయలేను అన్నప్పుడు ఆ గ్రామంలో ఎవరైతే నాకు డౌట్ ఉందో వాళ్ళు ఆ పెద్దలు ఏం చెప్పారంటే, మీ కుటుంబానికి అయితే ఇస్తాను, మీ బ్రదర్ ఫ్యామిలీకి ఇవ్వము, మీ తమ్ముడు భార్యకి ఇవ్వము అని అట్లా అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. సో రాజకీయాలంటే ఇంత కుతంత్రాలు ఉంటాయా? అందుకని అక్కడ స్టార్ట్ అయింది అనమాట రాజకీయాల మీద నాకు ఆసక్తి. సో అక్కడ నుంచి ఎలక్షన్ అయింది, గెలిచినాం, సర్పంచ్ గెలిచినాం. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఇనానిమస్ అయినాం, ఎలక్షన్ లేకుండా. మేము చేసిన సేవలు చూసి ప్రజలు ఇనానిమస్ ఇచ్చారు. దాని తర్వాత ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ మండల పరిషత్ ఎలక్షన్స్ వస్తే ఆ చిన్నమందడి, వీరాయపల్లి, మంగంపల్లి ఒక ఎంపీటీసీ స్థానం ఉంటే అక్కడ నుంచి ఎంపీటీసీ నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో 1285 ఓట్లు మెజార్టీతో ఎంపీటీసీ గెలిచిన. తర్వాత పెద్దమందడి ఎంపీ పైన. దాని తర్వాత 2014లో మేము నిరంజన్ రెడ్డికి ఆర్గనైజ్ చేసినాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం టైంలో ఉన్నవాడు, మేము ఆర్గనైజ్ చేసాం, టీడీపీలో ఉండే. ఆయన ఓడిపోయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. నేను కేసీఆర్ తర్వాత చాలా బాగుంటా, మీరందరూ సహకరిస్తే వనపర్తి అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ చాలా ఫండ్స్ ఇస్తాడు, వాటర్ సమస్య ఉంది, మనకు చాలా సమస్యలు ఉన్నాయి, సహకరించండి అని మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను ఆయన ఓడిపోయిన 8 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరింది, అప్పుడున్న టీఆర్ఎస్. సో దాని తర్వాత వనపర్తి పట్టణంలో ఒక 75,000 ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన అప్పుడే కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు స్టార్ట్ చేయడం, ఆ పెండింగ్ వర్క్స్ ఉండే. దానికంటే డబ్బులు వస్తాయా, డబ్బులు రావా, బిల్లులు అవుతాయా, టెండర్లు అవుతాయా, ఏం లేకుండా సో వనపర్తి ప్రజల కోసం, మా మండల ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంజన్ రెడ్డి గారు, హరీష్ గారు చెప్తే పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అదంతా పబ్లిక్ అంతా హ్యాపీ ఉన్నారు. వాటర్ వచ్చింది. దాని తర్వాత 2018లో మేమందరం సపోర్ట్ చేస్తే నిరంజన్ రెడ్డి గారు గెలిచిన నెక్స్ట్ డే నుంచి, అంతకుముందు ఒక యాటిట్యూడ్ ఉండే ఆయన, అది మెగాట్స్ అప్, ఇది మెగాట్స్ అప్ అని చాలా. అప్పటికే నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉండే, చాలా ఆయనకే నేను హెల్ప్ చేసిన. ఆయనతో ఒక్కరోజు ఒక పర్సనల్ హెల్ప్ తీసుకోలేదు. అంతకుముందు చంద్రశేఖర్ రెడ్డితో 20 ఏళ్ళు ఉంటే కూడా నేను పర్సనల్ హెల్ప్ తీసుకోలేదు. నా క్యారెక్టర్ అది నాకేం అవసరం రాలేదు. నిరంజన్ రెడ్డి గారితో చేసుకోలేదు. నేను ఆ పని చేసే క్రమంలో నేను తిరిగిన విధానం, నేను అప్పటికే నా కార్లు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ఫామ్ హౌస్ ఉంది, తోట ఉంది, పొలాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఏమనుకున్నాడో నాకు థ్రెట్ అవుతాడు ఫ్యూచర్లో అనుకొని దాన్ని నన్ను కొంచెం ఆత్మగౌరవం దెబ్బతినేలా, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా నటించిండు అట్లా. అంటే సార్ నిరంజన్ రెడ్డి గారు మీ గురువే కదా? అదే చెప్తున్నా. సో అలాంటి గురువుని నిరంజన్ రెడ్డి గురువు కాదు నాకు. జస్ట్ నాకు అంతకుముందు హరీష్ గారితో వాళ్ళతో కొంచెం పరిచయాలు ఉండే బిజినెస్ పరంగా. సో వాళ్ళందరూ నాకు నచ్చ చెప్పారు, ఇప్పుడు ఈ టైంలో అభివృద్ధికి వనపర్తి జరగాలంటే నాకు చెప్పున్నారు. నేను 5 సంవత్సరాలు, అదొక 2 years, మ్యాక్సిమం 7 years, 7.5 years మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను ఆయన గురువు భావించట్లే. ఆయన నన్ను
సహచరుడు కూడా ఆయనకు అవసరం ఉన్న రోజులు ఆ 4.5 ఏళ్ళు ఆయన గెలిచే వరకు నన్ను చాలా గౌరవించినట్టు నటించిండు. గెలిచిన తర్వాత ఆయన విశ్వరూపం తెలిసింది. సో ఆ తెలిసిన తర్వాత ఆయన ఎట్లా అంటే ఒక స్టేజ్లో నన్ను ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకెళ్ళాడు. ఒక 3 years నరకం అనుభవించిన మనం. 2021, 22 ఆల్మోస్ట్ 23 సగం 30 months నరకం చూపించింది అనమాట. ఎక్కడ బిల్స్ రాకుండా, వర్క్స్ రాకుండా, అక్కడ క్రిటిసైజ్ చేసుడు, అవమానపరచుడు చేసిన తర్వాత March 9th, 2023 అంతకుముందు 4-5 మీటింగ్లు అయినాయి. మళ్ళీ ఆయన రియలైజ్ అయినట్టు అది అంటే దండం పెట్టి అది పెట్టి మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు. తర్వాత అవన్నీ మేము ఒప్పుకోలేదు. మా ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఎట్లాంటి పరిస్థితుల్లో మనల్ని అవమానపరచడానికి ఎట్లాంటి గోడగొట్టాలనే ఉద్దేశంతో మేము చాలామందిని అప్పుడున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, తర్వాత ఇంకా వేరే మా జడ్పీ చైర్మన్ ఉంటే వాళ్ళను అందరం ఎట్లన్నా నిరంజన్ రెడ్డి గారిని ఈ వనపర్తిని విముక్తిని చేయాలనే ఉద్దేశంతో సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి, ఆత్మగౌరవ పోరాటం అని ఒక నినాదం తీసుకొని March 9th, 2023 తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట 20-25 మంది సర్పంచులు, 2 ఎంపీపీలు, ఒక జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి యుద్ధం స్టార్ట్ చేసినాం. యుద్ధం స్టార్ట్ చేసి ప్రజలకు వెళ్ళాం. సో ఏం చేయమంటారు మమ్మల్ని? ఆయనను నియంతను ఈ వనపర్తిలో ఒక్క కూర్చేసుకొని కూర్చున్నటువంటి, చేయగలిగితే చేయగడుక్కున్నటువంటి, కారు దిగితే గొడుగు పట్టుకుంటూని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఒకటే ఒక కుర్చీ పెట్టుకొని ఆయన అందరినీ ప్రజల్లో అవమానపరుస్తున్నాడు. ఆయనకి ఎక్కడ కొండలు కనిపించినా, గుట్టలు కనిపించినా, పొలాలు కనిపించినా తవ్వేస్తున్నాడు, కబ్జాలు చేస్తున్నారు. వనపర్తిలో రియల్ ఎస్టేట్ చేయాలంటే ఆయన ప్లాట్లు ఇవ్వాలి. ప్రతి దాంట్లో ఆయన కమిషన్, గోన సంచుల కానుంచి, వడ్ల కొనుగోలు కానుంచి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానుంచి అన్నిట్లో వెళ్ళిపెట్టిండు ఆయన. సో ఎట్లాంటి పరిస్థితుల్లో వనపర్తిని విముక్తిని చేయాలి. ఆ పక్క కాన్స్టిట్యున్సీడు కొల్లాపురం వనపర్తి మీద ప్రేమ ఎందుకుంటుంది, ధ్వంసం చేయడానికి వచ్చినాడు. సో వనపర్తి ప్రజలు నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, నన్ను మీరు ఆశీర్వదించండి అని ఎలక్షన్కి వెళ్ళిపోయినాం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. అప్పుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గారు కూడా వాళ్ళు కూడా ఆత్మగౌరవ పోరాటంతో బయటకు వచ్చారు. పొంగులేటి గారితో నాకు అంతకుముందే 10 years నుంచి బిజినెస్ పరంగా మేము కాంటాక్ట్లో పరిచయం ఉండే. ఆయన టీంలో మేము జాయిన్ అయ్యి, సో కాంగ్రెస్ బీఫామ్ వచ్చిన తర్వాత ఎలక్షన్లకు పోయినాం. ఫస్ట్ లిస్ట్లో, సెకండ్ లిస్ట్లో నా పేరు రాలే. సెకండ్ లిస్ట్లో సీనియర్ అని చిన్నారెడ్డి గారికి ఇస్తే మేము 30,000 మందితో వనపర్తిలో ర్యాలీ చేసినాం. ర్యాలీ చేసి ప్రజల అభిప్రాయం కొడితే లేదు మీరు కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే ఇవన్నీ గమనించి ఏఐసిసి, పిసిసి మళ్ళీ నాకు థర్డ్ లిస్ట్లో బీఫామ్ ఇచ్చారు. వనపర్తి ప్రజలు ఆశీర్వదించి, అంతకుముందు ఆయనకు 2018లో 52,000 మెజార్టీ వచ్చిండే. 52,000 ఓవర్టేక్ చేస్తూ మళ్ళీ నాకు 25,430 ఓట్స్ మెజార్టీ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 78,000. సో వనపర్తి ప్రజలు ఆయన వద్దనుకున్నారు, నన్ను కోరుకున్నారు. అట్లా రాజకీయ ప్రస్థానం 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా జరిగింది అనుకోవచ్చా, లేకపోతే డెవలప్మెంట్స్ ఏం జరిగాయి అసలు? కొట్టడానికి మెయిన్ గా మీరు తీసుకున్న అస్త్రం ఏంటి? అప్పుడు వనపర్తి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ఓడిపోయాడు. చిన్నారెడ్డి గారు గెలిచారు. తర్వాత ఒక 1.5 years ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మెయిన్ ఇప్పుడు 2018 ఆయన గెలవడానికి వాటర్, ఆ వాటర్ 75,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే నేను నామినేషన్ ఇస్తాను ఆయన ఏదైతే ఛాలెంజ్ చేసిండో, ఆ 75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నేనే వర్కులు చేసిన. చాలా కానాయపల్లి డైవర్షన్ కానీ, 17 ప్యాకేజ్ కానీ, 27 ప్యాకేజ్ కానీ, బుద్ధారం లెఫ్ట్ కెనాల్ కానీ, బుద్ధారం రైట్ కెనాల్ కానీ, గన్పూర్ బ్రాంచ్ కెనాల్ కానీ అక్కడ మా బ్రదర్ చేసిండు. మొత్తం ఆ 75,000 ఎకరాలకు పనిచేసింది మేఘారెడ్డి, క్రెడిట్ తీసుకుంది నిరంజన్ రెడ్డి. సో అదొకటి. ఆ పేరు నాకు ఆ టైంకి ఆయనకు వచ్చినా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ప్రజలు గమనించారు ఇది మేఘారెడ్డి చేసిన పని. అది కాకుండా వనపర్తిలో జనరల్గా వనపర్తికి చాలా హిస్టరీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజాం గవర్నమెంట్నే వనపర్తి ఆర్టీసీ డిపో ఉంది. వనపర్తి సంస్థానం రాజులు అప్పట్లోనే 7 సప్త సముద్రాలు కట్టున్నారు వాళ్ళు. ఆ కట్టిన దానిలో ఒకటి సర్లాసాగర్ ప్రాజెక్టులో సైఫన్ సిస్టమ్, బ్రిటిష్ ఇంజనీర్స్ తీసుకొచ్చి అప్పట్లోనే సైఫన్ సిస్టమ్ పెట్టిన చరిత్ర వనపర్తిలో ఉంది. సెల్ఫ్ జనరేషన్ చేసుకుంటూ స్ట్రీట్ లైట్ చేసిన చరిత్ర అప్పట్లోనే వనపర్తి. అంత టెక్నాలజీ ఉన్న వనపర్తిని ఆటోమేటిక్గానే జిల్లా ఇస్తారు. ఆయన ఉన్నా లేకుండా ఇస్తారు. ఆయన పొడిచింది ఏం లేదు, నేను తీసుకొచ్చిన అంటాడు. ములుగు ఆయన తీసుకొచ్చిండా, నారాయణపేట ఆయన తీసుకొచ్చిండా, మహబూబాబాద్ ఆయన తీసుకొచ్చిండా, అంటే గద్వాల ఆయన తీసుకొచ్చిండా. సో వనపర్తికి ఆ చరిత్ర ఉంది. జిల్లా వచ్చింది. జిల్లా వచ్చినప్పుడు కలెక్టరేట్ బిల్డింగ్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఎస్పీ ఆఫీస్ వస్తుంది. ఆ 2 కట్టి వనపర్తిలో ఒక డివైడర్ పెట్టి, 4 లైట్లు పెట్టి, 4 గడ్డి ముక్కలు పెట్టి, వనపర్తిలో ఒక 3-4 మినీ ట్యాంక్ బండ్ల పేరు మీద ఆయన్నే కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వెనక ముందర రివిట్మెంట్ కట్టి లైట్లు వేసేసి, సీసీ రోడ్లు వేసేసి, ఆ కౌన్సిలర్స్కి వచ్చిన డబ్బులు, సర్పంచ్లకు వచ్చిన డబ్బులు అన్ని మున్సిపాలిటీకి డైవర్ట్ చేసి, అవన్నీ ఆయన ఇష్టం ఉన్నట్లుగా అన్నిట్లో నిలబెట్టి, వర్కులలో నిలబెట్టి ఆయన అట్లా చేసిండు తప్పితే
గ్రాస్ లెవెల్లో ప్రజలకు ఏం కావాలో, వనపర్తి ప్రజలకు ఏం కావాలో, పెబ్బేరు ప్రజలకు ఏం కావాలి, గ్రామాలు ఏం కావాలంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలే. రెండు, ఒకటి అప్పుడున్న గవర్నమెంట్ రైతు బీమా ఒకటి, కళ్యాణ లక్ష్మి ఒకటి, షాదీ ముబారక్ ఒకటి, దాంతోపాటు రైతు బంధు అనే పథకం ద్వారా ఆ రైతులకు అదొక్కటే ఇచ్చి మిగతా స్కీములన్నీ బంద్ చేసినారు. నేను చెప్పిన ఈ 4 వనపర్తికి వచ్చిన ఆ 2 అవి తప్ప వనపర్తికి వాళ్ళు చేసింది ఏం లేదు. సో అదే మేము ప్రజలకు తీసుకెళ్ళాం. సో బీఆర్ఎస్ని కాదనేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిర్రు వనపర్తి వాళ్ళు. సో మున్సిపాలిటీలో ఎలా వెళ్ళబోతున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు? నేను ఇప్పుడు చెప్పినవన్నీ 9.5-10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఏం చేసినాం. సో మేము వచ్చిన దగ్గర ఏం చేసినాం, వాళ్ళు చేసిన 4 షోపుట్ట పనులు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గ్రాస్ లెవెల్ నుంచి మేము ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా తిరిగేది కానీ, 200 యూనిట్ల వరకు ఆ 0 బిల్లు కానీ, 500 రూపాయలకే సిలిండర్ కానీ, దాంతోపాటు వాళ్ళు 32,000 రేషన్ కార్డ్స్ పెండింగ్ ఉండే 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇవ్వాలి. రేషన్ కార్డు కానీ, దాని రేషన్ కార్డ్స్తో పాటు సన్న బియ్యం కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, సన్న వడ్లకు బోనస్ కానీ, ఇట్లా మేము మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, యువకులకు 70,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు, 2 లక్షల మందికి ఈ ప్రైవేట్ కార్పొరేషన్ ఉద్యోగాలు కానీ, ఇట్లా మేము ఏమేం కావాలో ప్రజలకు చేస్తూ, గ్రామాలకు సంబంధించిన సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మున్సిపాలిటీకి వచ్చేస్తే గల్లీ నుంచి స్టార్ట్ చేసినాం. మేము వనపర్తి మున్సిపాలిటీలో 54 కోట్లతో రోడ్లు వేసినాం, పెబ్బేరులో ఒక 15 కోట్లతో వేసినాం. సో గల్లీ నుంచి స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి వస్తున్నాం మేము. ఆయన మెయిన్ రోడ్ మీద చేసి అదే అభివృద్ధి అనుకున్నాడు. సో అది ప్రజలకు చెప్తున్నాం, మేము చేసిన గ్యారంటీలు ఇవి, చేయబోయేటివి. ఇంకా ప్రజలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, మా వాళ్ళే, అపోజిషన్ వాళ్ళు కాదు. ఆ 2,500 ఇస్తామన్నారు, ఏమైంది సార్? దాంతోపాటు 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, ఏమైంది సార్ అంటే మేము ప్రజలకు చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే 2014లో కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పినప్పుడు 27,000 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్తో ఆయనకి ఇస్తే, మళ్ళీ 2023 December 7th మా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు 8 లక్షల కోట్లు అప్పులు పెట్టి ఆయన ఇచ్చాడు, దానికి వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, గ్యారంటీలు చేయాలి, స్కీములు చేయాలి, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, అవి కూడా చేస్తాం. సో పట్టణాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి వేస్తేనే జరుగుతుంది. ఇక్కడ నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నాడు, సీఎం గారు ఉన్నారు అని వాళ్ళ ప్రజలకు చెప్తున్నారు. ఎన్ని వార్డులు గెలుచుకుంటారు సార్ ఈసారి? సో 90% పెబ్బేరు అండ్ మున్సిపాలిటీలో మేము 90% మేము కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తాం. సో కాంగ్రెస్కి ఎలాంటి విముఖత లేదు ఇక్కడ, అంటే కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ తీరిపోయినాయి మీరు అనుకుంటున్నారు? చెప్పినా కదా, చేసినవి చెప్పినాం, చేయలేని కూడా చెప్పినాం. 2 చేయలేదు అది కూడా చెప్తున్నాం ప్రజలకు. నేనే చెప్తున్నా మైకుల్ని, 10 చేసినాం, చెప్పని మీ సన్న బియ్యం కూడా ఇచ్చినాం, సో బోనస్ కూడా ఇచ్చినాం. సో ఇప్పుడు మేము చేయాల్సినవి కూడా చెప్పినాం. ఎందుకు చేయట్లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చెప్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నాం. అంతకుముందు ఒక సిస్టమ్ లేకుండే, వాళ్ళు రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ ఇంకేదైనా వచ్చేది ఉంటే ఆ సంవత్సరాలు పడుతుండే, పైరవేస్టర్లకు వస్తుండే. సో మేము ఒక 4 months 5 months బ్యాక్ మా సీఎం గారు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి ఎవ్రీ మంత్ బడ్జెట్కి వెళ్ళి 700 crores ఆ సీరియల్ ప్రకారంగా వాళ్ళకి బిల్స్ రిలీజ్ చేస్తున్నాం. సో వాళ్ళకు చెప్తున్నాం, రైతులకు చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం, ఏది చేసినామో చెప్తున్నాం, ఏది చేయలేదో చెప్తున్నాం, ఎందుకు చేయలేదో చెప్తున్నాం, ఎప్పుడు చేస్తామో చెప్తున్నాం. సో ఆ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం అక్కడ ఒకటి కట్టించున్నారు, ఏం చేయలేదు. మేము వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీకి ఒక 3,500 ఇందిరా మిల్లు ఇచ్చినాం. అవి కళ్ళకు కట్టినట్లు ఊర్లలో కనిపిస్తున్నాయి. సో అవన్నీ తీసుకెళ్తున్నాం, మున్సిపాలిటీ కూడా ఇచ్చినాం. అవన్నీ మమ్మల్ని గెలిపిస్తాయి. సార్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా కూడా, అంటే వనపర్తికి సంబంధించి నేను ఇక్కడ చదువుకున్నాను అనేసి మాట్లాడుతూ ఉంటారు, వనపర్తితోని తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఉంటారు. సో అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చదువుకుని వెళ్ళారు కదా, సో విద్యా విధానం పైన ఎలాంటి మార్పులు చేయబోతున్నారు? ఎస్, వనపర్తిలో ఆయన 5th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకున్నాం. సో వాళ్ళ బ్రదర్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉండే, ఇక్కడే డ్యూటీ చేస్తుండే. ఆయనతో పాటు మిగతా 4 brothers కూడా ఇక్కడే చదువుకునేది. సో ఆయన ఏ వేదిక మీద, అఫీషియల్ వేదిక కానీ, పార్టీ వేదికలు కానీ అన్నిట్లో మాకు అప్పటి నుంచే పరిచయం ఆయన. సో చెప్తాడు ఆయన, నాకు వనపర్తి కల్చర్ నేర్పింది, వనపర్తి సమాజం ఎట్లా బతకాలో నేర్పింది, వనపర్తి నాకు పొలిటికల్ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసిన. సో వనపర్తికి నేను ఏం చేసినా తక్కువ చాలా వేదికలు చెప్పిండు. అదొకటి, నేను చేసే అభివృద్ధి, నేను అందరి దగ్గర, మంత్రుల దగ్గర అందరితో సమన్వయం చేసుకొని ఉంటే వనపర్తిలో ఉంటాం. హైదరాబాద్ పోయిన 5 రోజులు సెక్రటరియట్లు ఉంటా, లేదా మంత్రుల ఇంటికాడ ఉంటా. అవన్నీ కలిసి వనపర్తికి సంబంధించి ఏ ఫైల్ తీసుకెళ్ళినా, ఫస్ట్ ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ అయినా, దాని తర్వాత కొడంగల్ ఆయన గెలిచిన కాన్స్టిట్యున్సీ అయినా, వనపర్తి కాన్స్టిట్యున్సీ దాంతోపాటు ప్రయారిటీ పెట్టినాడు మాకు. ఎగ్జాంపుల్, వనపర్తికి మేము ఒక 2 హాస్పిటల్స్ ఉన్నాయి మా దగ్గర, ఆల్రెడీ 800 bedded హాస్పిటల్స్. అది కాకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కావాలంటే దాదాపు 257 crores ఒక కార్పొరేట్ హాస్పిటల్ శాంక్షన్ చేసినాం, స్టార్ట్ చేసినాం. అది కాకుండా
ఇంటిగ్రేటెడ్ 1600 మంది పిల్లలు ఒకటే తరగతి చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ కూడా తీసుకొచ్చిన 200 కోట్లతో. అది కాకుండా దాదాపు ఆయన చదువుకున్న స్కూల్ ఉంటుంది ఇక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్, దానికి ఒక మోడల్ తెలంగాణలో చేయాలని 50 కోట్లు శాంక్షన్ చేపించి అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. వనపర్తిలో ఐటీ టవర్ ఎందుకు కూడా ఐటీ టవర్ తీసుకొచ్చినాం, టెండర్ పిలిచినాం. దాంతోపాటు ఆ పాలిటెక్నిక్ హాస్టల్ బిల్డింగ్ ఉంటే అది 13 కోట్లతో అది టెండర్ పిలిచినాం. మహిళా సమైక్య బిల్డింగ్ టెండర్స్ పిలిచినాం. ఒక 100 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు, 300 కోట్లు R&B రోడ్స్, రోడ్డు వైండింగ్కి ఇంకొక 40 కోట్లు, అట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ పెద్ద ఇన్స్టిట్యూషన్. కోర్టు కాంప్లెక్స్ 71 crores, జేఎన్టీకు టెంపరరీ బిల్డింగ్స్ కోసం 5 కోట్లు, ఇంకా 160 కోట్లు తెస్తున్నాం. పీజీ కాలేజీకి ఒక 10 కోట్లు. అన్నిటికంటే ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గం, వనపర్తి పట్టణంలో రాజుల పాతకాలం రాజభవనం ఉంటుంది, సంస్థానాలు. ఆ సంస్థానానికి ఆ రెనోవేషన్ కోసం అది చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ సినిమా షూటింగ్లో అప్పుడు ఇప్పుడు దానికి ఆ పెయింట్లు వేసి అదేసి కొంచెం ఒరిజినల్ స్ట్రక్చర్ పోతే బాంబే నుంచి ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి దాని ఆర్కిటెక్ట్ ద్వారా నేను అన్ని డీటెయిల్గా చేయించి 10 కోట్లు అవుతాయంటే 10 కోట్లు ఒక లాస్ట్ 15 days బ్యాక్ జీవో తీసుకొచ్చినాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. ఆ రాజభవనాన్ని కూడా వనపర్తి ప్రజలకు అద్భుతంగా తయారు చేసి వనపర్తి ప్రజలకు చిరకాల కాంక్ష అది కూడా చేపిస్తున్నాం. అట్లా ఒక 12 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 120 కోట్లు కావాలి దానికి. అన్ని 2 బిల్డింగ్లు ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ తెచ్చినాం. ఇట్లా ఇప్పటికి ఈ రోజు వరకు 2 yearsలో నాకు తెలిసి టాప్ 10 నియోజకవర్గాలు నాది ఉంటుంది. 2026 కోట్లు తీసుకొచ్చినాం మేము వనపర్తి అన్ని స్కీమ్స్ కలిపి. సో అట్లా అభివృద్ధిలో చాలా చేస్తున్నాం. ఈ మధ్యలో నిరంజన్ రెడ్డి 2-3 ప్రెస్ మీట్లలో నేను చెప్పిన ఆయనను, నీవు ఒక భూతద్ద డెవలప్మెంట్, నేను తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 3 నెంబర్ 4 పెద్ద పుడంగిని పెద్ద సిఫాయిని అని చెప్తుంటే, నువ్వు రా చర్చకు రా, నువ్వు 9.5 ఏళ్ళలో నువ్వు ఎంత చేసినావు, నీ పార్టీ ఉన్నప్పుడు ఈ 2 ఏళ్లలో నేను ఎంత చేసినా, ఇంకా ఇప్పుడు ఇప్పటికే పోల్చుకుందాం మనం ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన రావట్లేదు, అది పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాం. సార్, ఒక సాధారణ పౌరుడుగా, ఒక రైతుగా ఉన్న మీరు, సో రైతుల గురించి ఇక్కడ ఇప్పుడు చాలా పొలాలు ఉంటాయి, చాలా మందికి భూములు ఇవన్నీ ఉంటాయి, సో వాళ్ళ గురించి ఏమైనా ప్రత్యేకంగా? వనపర్తిలో ప్రతి మండలంలో పెబ్బేరు మండలం, శ్రీరంగపూర్ అంత ఉమ్మడి మండలం ఉన్నారు, 2 మండలాలు. అది సరే నేను రాజకీయాలకు రాకముందే అక్కడ జూరాల కెనాల్స్ వచ్చినాయి, భీమా కెనాల్స్ వచ్చినాయి. సో అది నేనేం చేసినా అని చెప్పాను, అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. అది కాకుండా గోపాల్పేట కానీ, పెద్దమందడి కానీ, గన్పూర్ కానీ, ఏదుల కానీ, రేవల్లి కానీ, వనపర్తి రూరల్ మండలం కానీ, ఇక్కడ ఎకరా అడుగు ఏ విలేజ్లో ఎంత ఆయకట్టు వచ్చిందో నాకు తెలుసు, చేసింది నేనే. సో నాకు చాలా ఐడియా ఉంది. దాంతోపాటు వనపర్తిలో ఇంకా స్పెసిఫిక్గా వనపర్తి తెలంగాణ రాష్ట్రంలో వేరుశెనగ అనేది చాలా ఫేమస్. సో దానికి సంబంధించి అప్పుడు గవర్నమెంట్, అప్పుడున్న ప్రభుత్వం 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నాం. 60-40 కింద తెలంగాణ రాష్ట్రం 40%, భారతదేశ గవర్నమెంట్ జాతీయ వాళ్ళు బీజేపీ వాళ్ళు 60 crores, అట్లా 100 crores ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వస్తే, నా మిస్టర్ ఉంటే నేను వీరాపల్లె దగ్గర 2 కోట్లు నేను ఖర్చు పెట్టి మాకు పెద్ద ఎసెట్ వస్తుందని నేను చేసినది. నేను ఎలక్షన్ ముందు అది కూడా చెప్పిన, దాని మీద బిల్లు దొబ్బేసాడు ఆయన, అది అట్లా పెండింగ్ ఉంది. ఆ వేరుశెనగ పరిశోధన కేంద్రం కూడా నేను వనపర్తికి తీసుకొస్తున్నా. అది కాకుండా ఒకటి పాలెం దగ్గర ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, యూనివర్సిటీ, అట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఒక 60 కోట్లతో ఈ మధ్యలోనే శాంక్షన్ చేసినాం. అది కూడా వనపర్తిలో తీసుకొస్తున్నాం. ఆ రైతులకు ఏమేం కావాలని చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా వాళ్ళకు అన్ని వనపర్తి మార్కెట్ పెద్దదే, చాలా హిస్టారికల్ మార్కెట్ పెద్దదే, కానీ అక్కడ ఇబ్బంది అవుతుంది పంటలు పండడానికి. సో అది సరిపోదని చెప్పి నేను అప్పుడున్న అగ్రికల్చర్ మంత్రి పట్టించుకోలే, అంతకుముందు మా చిన్నారెడ్డి సార్ కూడా పట్టించుకోలే. కానీ నేను ఒక అడుగు ముందరకేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి, తుమ్మల నాగేశ్వరరావు గారికి వెళ్ళి 2 కొత్త న్యూ మార్కెట్లు శాంక్షన్ చేసిన, ఆల్రెడీ జీవోలు వచ్చినాయి. ఒకటి గోపాల్పేట ఏదల రేవల్లి కలిపి గోపాల్పేటలో ఒకటి, గన్పూర్ పెద్దమందడి కలిపి గన్పూర్లో ఒకటి. సో అది తీసుకొస్తే ఆ రైతులకు ఇంత దూరం రాకుండా వాళ్ళు అక్కడే అమ్ముకోగలుగుతారు, ఎండబెట్టుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఇట్లా నాకు వనపర్తి రైతులు ఏమేమి పంట పండిస్తారు, వాళ్ళకి ఏమేం కావాలనేది నాకు మొత్తం నోటెడ్ ఉంది. సో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూస్తారు. సార్, వనపర్తి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మిమ్మల్ని గెలిపించుకున్నారు. సో మీరు వచ్చేసి జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, అక్కడ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉండి. సో నవీన్ యాదవ్లో మీరు చూసిన నాయకత్వ లక్షణాలు ఏంటి, అండ్ అక్కడి ప్రాబ్లమ్స్ పైన డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, అవన్నీ ఇప్పుడు పూర్తయిపోయినాయి. సో వాటి గురించి మీరేమంటారు? మేము పార్టీ లైన్లో, కాంగ్రెస్ పార్టీ లైన్లో మేము గెలిచిన 65 మందిని మాకు అక్కడ మంత్రులతో సహా మమ్మల్ని ఇన్ఛార్జ్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. సో నవీన్ యాదవ్కు అధిష్టానం టికెట్ ఇచ్చింది, మేమందరం పనిచేసినాం, మా టీం అంతా వచ్చింది. స్పెసిఫిక్గా ఆ నవీన్తో నాకు నచ్చిన గుణం ఏంటంటే, ఆయన ఓడినా గెలిచినా జూబ్లీహిల్స్ గలీలన్నీ తిరిగిండు. సో వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాడు. సో నేను చాలా గమనించిన పర్సనల్గా.
ఆ నవీన్ మీద మంచి ఒపీనియన్ ఉంది, ఒక ట్రస్ట్ పెట్టి ఆ పిల్లలకి హెల్ప్ చేయడం, ఆ పెద్దలకు హెల్ప్ చేయడం. సో అవన్నీ కాంగ్రెస్ పార్టీ బలంతో పాటు, మా సీఎం గారి బలంతో పాటు, మా బలంతో పాటు ఆయనకు కూడా మంచి పేరు ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించారు. యాక్చువల్గా ఒక నెగిటివ్ క్వశ్చన్ అనుకున్నాను సార్ నేను, అంటే అక్కడ డ్రైనేజీలు ఏవైతే వ్యవస్థ బాగు చేసిండ్రో అలాంటిది కూడా వనపర్తిలో కనిపిస్తుంది అనుకున్నాం. ఇందాక వచ్చేటప్పుడు మా కెమెరామెన్ అంటున్నాడు, అన్న నాకు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది, వనపర్తి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అనేసి మా మహేష్ ఇందాక ఒక మాట అన్నాడు. ఆ క్వశ్చన్ నేను తీసేసాను అసలు, బికాస్ మాకు కనిపించిన వనపర్తి వేరు. వనపర్తి నుంచి నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతకు ముందు పొజిషన్ వేరు, బట్ డ్రైనేజ్ల వైపు ఈ మొగ్గు చూపడానికి అంటే వీటిని వ్యవస్థని మీరు ఎలా చూసుకున్నారు? ఇది ఎఫ్ఐడిసి నిధులు ఒక దాదాపు 15-16 కోట్లతో ఓన్లీ డ్రైన్లకు పెట్టిస్తున్నాం. సో బేసికలీ నేను కాంట్రాక్టర్. ఆ వనపర్తి ఆ ముఖ చిత్రం చూసినప్పుడు, ఆ లెవెల్స్ చూసినప్పుడు ఎక్కడ అప్ స్ట్రీమ్ ఉంది, ఎక్కడ డౌన్ స్ట్రీమ్ ఉంది, ఎక్కడ గ్రావిటీ ద్వారా మోర్ వాటర్ వెళ్తుంది, వర్షం నీళ్ళు ఎట్లా వెళ్తుంది, దాని మీద ఒక కాలనీ వాటర్ ఒక కాలనీ మీద రాకుండా అట్లా డిజైన్ చేసి డ్రైన్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినాం. మొత్తం వనపర్తి టౌన్కే 234 crores నేను సీఎం గారికి రిక్వెస్ట్ పెట్టుకుని ఫేస్ వైజ్ రిలీజ్ చేస్తున్నాను. ఇప్పటికీ మొన్న 23 కోట్లు, త్వరలో ఇంకో 50 కోట్లు ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తున్నాడు. అట్లా ఎక్కడెక్కడ ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం. సో ఇంకొక 2 years తర్వాత చూస్తే వనపర్తి ఇంకా చాలా ముందు ఉంటుంది. సార్ పాతగంజ్ తీసుకున్నా, కూరగాయల మార్కెట్ తీసుకున్నా, లేకపోతే ఇంకేదైనా తీసుకున్నా కూడా కొన్ని భవనాలు ఇంకా అవి వినియోగంలోకి రాలేదనేసి వినికిడి ఉంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు 2-3. ఒకటి వనపర్తిలో టౌన్ హాల్ ఉంటుంది, అండ్ అది ఒక స్టేజ్లో పని చేస్తున్నారు, దానికి తల లేదు తోక లేదు. ఆ డిపార్ట్మెంటల్ బిల్ ఏం చేయాలో తెలియదు, ఇంకేం చేయాలో తెలియదు. ఆ కాంట్రాక్టర్ తాళం వేసుకొని పోయాడు. సో దానికి బిల్స్ ఇప్పించి క్లారిటీ చేసినాం. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినని చెప్పుకుంటాడు ఆయన 160 కోట్లు. సో 160 కోట్లు 2 years ముందు ఆయన గవర్నమెంట్ ఉన్న టెండర్ అయితే నేను గెలిచిన నాటికి ఒక్క 1 MP బిల్ ఇవ్వలేదండి. సో 120 crores నేనే బిల్స్ ఇప్పించి వర్క్ మూవ్మెంట్ చేస్తున్నా. సో ఇట్లా కొన్ని టెక్నికల్ ప్రాబ్లంతో ఒకటి ఆ వెజిటబుల్ మార్కెట్ ఒకటి అండ్ టౌన్ హాల్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. సో అవి త్వరలోనే క్లియర్ చేస్తాం. సార్ ఒక జర్నలిస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. రిపోర్టర్లకు, మీడియా వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాల పైన బీఆర్ఎస్ ఇంతకుముందు కూడా మొండి చేయి చూపెట్టింది. సో మీ హయాంలో కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందా ఇక్కడ, లేకపోతే ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి? వనపర్తిలో పత్రికా మిత్రులు నాతో, నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎంపీ ఉన్నప్పటి నుంచి నాతో బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాను. సో వాళ్ళకి ఎక్కడైనా వేరే ఉత్తరాఖండ్లో, ఇంకెక్కడో కాశ్మీర్లో, అక్కడెక్కడ మీటింగ్లు ఉన్నా అన్ని నన్ను నిలబడుతుంటారు, నన్ను చేస్తుంటారు, వాళ్ళతో మంచి రిలేషన్ ఉంటుంది. సో వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేసిందంటే ఒక తహసీల్దార్ను, ఒక పనికిమాలిన తహసీల్దార్ను ఫామ్ హౌస్ పిలుచుకొని ఈ ప్రెస్ వాళ్ళని అందరినీ, మనలను అందరినీ 78 మందిని అడిగి పిలుచుకొని వాళ్ళని బెదిరించో, దబాయించో, వాళ్ళకి ఏదో దొంగ ప్లాట్లు ఇస్తే అక్కడ ఏం తల లేదు తోక లేదు, సర్వే నెంబర్ ఒకటి, పోస్టింగ్ ఒకటి, వీళ్ళు చూసుకోవాలా, ఎంఆర్ ఆఫీస్ ఫైల్ లేదు, ఆర్డీఓ ఆఫీస్ ఫైల్ లేదు, జస్ట్ ఓన్లీ ఎలక్షన్ స్టంట్ కోసం ఒక 76 మందికి ఇచ్చిపోయాడు. నేనేమన్నా దాన్ని నా నోటీస్కి వచ్చింది, నేను కలెక్టర్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినా. అదే సర్వే నెంబర్లో పేపర్స్ అప్డేట్ చేసి వాళ్ళు రాంగ్ ఇచ్చినారు కాబట్టి అప్డేట్ చేసి ఆ బీపీలు కింద చేయాలా, ఇంకా వేరే దానికి కింద చేయాలనే ఉద్దేశంతో అవి చేసేసి వచ్చిన వాళ్ళకు రానోళ్లకు అందరికి అదే సర్వే నెంబర్లో వాళ్ళకి ప్లాట్లు ఇప్పించి మొత్తం నా సొంత ఖర్చులతో ఫెన్సింగ్ చేసి దాని మీద ఈగ వాళ్ళకు కూడా చేయాలని మాట ఇచ్చినా చేస్తాం. పక్కా 100%. సార్ ఇంకొకటి ఏంటంటే అదే పత్రికా మిత్రులకు మొన్న ఒక అసోసియేషన్ మీటింగ్, యూనియన్ మీటింగ్ ఉంటే నన్ను పిలిచారు, రాష్ట్రాల్లో అందరూ వచ్చారు. సో వాళ్ళకి ఇంకోటి బంపర్ ఆఫర్ ఇచ్చిన నేను, అంటే దాదాపు 100-150 మంది ఉంటే వాళ్ళందరికీ పర్సనల్ ఇన్సూరెన్స్, మీ ఫ్యామిలీ ఇన్సూరెన్స్కు ఎంత డబ్బులు అయినా సరే నేను కడతా అని చెప్పినా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మా వాళ్ళు కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలంటారు? 100% కాంగ్రెస్ పార్టీకి వేయాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలంటే, సో నేను కొంచెం లేటుగా కాంగ్రెస్ పార్టీకి పోయినా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ 4 దిక్కుల, ఒక దిక్కు హెచ్ఎంటీ కానీ, ఒక దిక్కు మన డిఆర్డిఏ కానీ, ఒక దిక్కు బిహెచ్ఎల్ కానీ, ఒక దిక్కు బీడిఎల్ కానీ, హెచ్ఎంటీ కానీ, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో కొన్ని లక్షల మందికి బతకడానికి అప్పట్లోనే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండస్ట్రీలు అన్నీ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నెంబర్ 1. నెంబర్ 2, శ్రీశైలం కట్టారు, నాగార్జున సాగర్ కట్టారు, జూరాల కట్టారు. భారతదేశంలో అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టారు. మోడీ గారు వచ్చినాక ఒక్క ప్రాజెక్ట్ చెప్పమనండి, ఒక్కటంటే ఒకటి చెప్పమనండి. సో అట్లా కాంగ్రెస్ అదొకటి. దాంతో ప్రజలకు బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ కాలనీలు, ఇందిరమ్మ ఇళ్ళు. సో ప్రజలకు కావాల్సిన అన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఎలక్షన్ ముందు నేను ఛాలెంజ్ చేసిన రాజీవ్ చౌక్లో, నేను నామినేషన్ వేసిన రోజు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి నాకు ఓట్లు వేస్తారు, డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళంతా నువ్వు వేయించుకోరాబాయి, నువ్వు ఇట్లా వండుకో, నేను ఇట్లా వండుకో, నిరంజన్ రెడ్డికి సవాల్ చేసినాడు. సో దానికి ఒప్పుకోలేరా. సో అంత ఛాలెంజింగ్ గ్రామాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు
కన్నా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, అన్నం పెట్టే కాంగ్రెస్ పార్టీ, అన్నం తినే చేయి గుర్తు కోటేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. జిల్లాలో పునర్వ్యవస్థీకరణ గురించి మాటలు జరుగుతున్నాయి. సో దాన్ని మీరు రద్దు చేస్తారు అనేసి ప్రతిపక్షాల వాళ్ళు గొగ్గలు పెడుతున్నారు. ఎస్, ఒకరోజు క్యాబినెట్లో మాకు అంతకుముందు సిఎల్పి మీటింగ్లో కూడా మాకు సీఎం గారు డిస్కషన్ వచ్చింది. తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు జిల్లాల రద్దుకు తేడా కూడా మాట్లాడుతున్నారు. బుక్కులు ఎక్కువ చదువుకున్న వాళ్ళు మైండ్ దొబ్బి ఎవరికి చిల్లర స్ట్రోక్ వచ్చింది, ఎవరికి చెల్లెల స్ట్రోక్ వచ్చింది, ఎవరికి మరదల స్ట్రోక్ వచ్చింది, ఎవరికి బిడ్డ స్ట్రోక్ వచ్చింది, ఈ మావనికి వేరే స్ట్రోక్ వచ్చింది. వాళ్ళందరూ ఆ జిల్లాల రద్దుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వనపర్తి, నాది 4-5 విలేజ్లు మామనార్కి వస్తాయి, అక్కడ కలెక్టర్కి మాట్లాడాలి. ఎగ్జాంపుల్ సీఎం గారు కాన్స్టిట్యూన్సీ, ఆయన 3 కలెక్టర్లకు మాట్లాడాలి. అది పునర్వ్యవస్థీకరణ చేయాలి. వనపర్తి గురించి మాట్లాడితే వనపర్తి రూరల్ మండలంలో దాదాపు 40,000 పాపులేషన్ ఉంటుంది. పెద్ద మండలంలో 35,000 ఉంటుంది. ఆ పక్కన గన్పూర్లో 45,000 ఉంటుంది. అటే పక్కకు వస్తే శ్రీరంగపూర్లో 10,000 ఉంటుంది. సో మళ్ళీ దాంట్లో రేవల్లికి వస్తే ఆడ ఒక 12,000 ఉంటుంది. వనపర్తి టౌన్కి వస్తే 1,00,000 ఉంటుంది. ఈ లాజిక్ వాళ్ళకి అర్థం కాలే. 1,00,000 పాపులేషన్ ఉండడానికి ఒకటే ఎస్ఐ ఉంటాడు, ఒకటే ఎంఆర్ఓ ఉంటాడు, ఒకటే ఎంపీడీ ఉంటాడు, ఒకటే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. 10,000 పాపులేషన్కి అదే ఆఫీసర్లు ఉంటారు. సో అట్లా కాకుండా 30,000 లేదా 25,000 మందికి ఒక మండల్ లేదా ఒక టౌన్కి ఇంతమంది ఆఫీసర్లు ఉండాలి, ఇంతమంది పనిచేసే వాళ్ళు ఉండాలి. దాన్ని ఒక సెట్ చేసి ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లా, 2 కాన్స్టిట్యున్సీలా 3 కాన్స్టిట్యున్సీలా, సో ఆ పక్క జిల్లా కలెక్టర్తో పక్క జిల్లా అడ్మినిస్ట్రేషన్ మాట్లాడకుండా సెట్ చేసి ఆ పునర్వ్యవస్థీకరణ చేయాలనేది మా గవర్నమెంట్ ఉద్దేశం, మా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. దానికి ఒక రిటైర్డ్ జడ్జి గారితో కమిటీ వేసేసి ముందరకు పంపిస్తే జిల్లాలు రద్దు చేస్తున్నారు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు. అవన్నీ మేము సమాధానం ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన కూడా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. సో దానికి అగేన్స్ట్ గా ఇవన్నీ మేమే చేస్తామని. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాళ్ళు టెండర్స్ పిలిచినప్పుడు 37,000 కోట్లు ఎస్టిమేట్ చేసినారు ఒక 9-10 ఏళ్ల కిందట. సో కాళేశ్వరం కంటే ముందు మామనారు పాలమూరు ప్రాజెక్టుకి వాళ్ళు ఓపెన్ చేసి కూర్చేసుకొని కూర్చొని పాలమూరు నన్ను పార్లమెంట్కి పంపించింది, నన్ను ఆశీర్వదించరు, నేను అన్ని పొడుస్తా, తొందరగా కంప్లీట్ చేస్తా అని చెప్పారు. సో దానిలో స్టేజ్ 1, 2, 3, 4 అట్లా 11-12 ప్యాకేజీలు ఉంటాయి. సో స్టేజ్ 1 పిలిచిండ్రు, ఎండింగ్ పిలిచారు. సో అట్లా కాదు ప్రాజెక్ట్ చేయాల్సింది. 1, 2, 3 ప్రయారిటీ బేసిస్ చేసుకుంటూ పోవాలి. 22,500 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, కరెక్ట్, వాళ్ళు పెట్టున్నారు. కానీ 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాల. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టు పర్మిషనే తీసుకోలేదు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్ అని అక్కడ తీసుకెళ్ళారు. సో ఇప్పుడు మేము డ్రింకింగ్ వాటర్తో పాటు ఇరిగేషన్ కూడా 90 టీఎంసీలు కావాలి మాకు. మా కోట ఉంది కృష్ణా రివర్ ఫ్రంట్లో. దానికోసం ఢిల్లీ పోయి మీటింగ్లు పెట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సీఎం గారు 4 సార్లు పోతే దాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే 90 టీఎంసీలు అడుగుతున్నారు, ఇప్పుడు 45 అడుగుతున్నారంట. నువ్వు అసలే అడగలే కదా, వాటర్ కని తీసుకెళ్తున్నావు. మేము పర్మిషన్లు తీసుకొచ్చి ప్రయారిటీ బేసిక్లో వాళ్ళు 22,500 కోట్లు 9 ఏళ్ళ ఖర్చు పెట్టారు. మేము 1.5 ఇయర్లో 7,000 కోట్లు ఖర్చు పెట్టాం. సో ఒక బటన్ వేస్తే స్టార్ట్ అవుతుంది అని పిచ్చి చెప్తున్నారు. అంతకుముందు నేను చాలా వేదికల మీద చెప్పిన, బిఫోర్ ఎలక్షన్లు వాళ్ళు ఏం చేశారంటే అన్ని గ్రామాల నుంచి చెంబులు, లోటలు, బిందెలు అన్నీ తీసుకొని రండి, అర్జెంట్ మేము మోటార్ జాతికి అంకితం చేస్తున్నాం సో అని చెప్పారు. ఉట్టిదే ఆయన హెలికాప్టర్ హైదరాబాద్లో దిగలో మోటార్ బంద్ అయింది. సో అందుకే ఆ దేవుళ్ళ పాపం దాన్ని కొట్టుకొని పోయారు. అది ఇంకా చాలా అవసరం ఉంది. ప్యాకేజ్ 1 కంప్లీట్ చేస్తున్నాం, 1 to 2 నీళ్ళు వచ్చేది ఏదుల వరకు కంప్లీట్ చేస్తున్నాం, ఏదుల నుంచి ఒట్టెం వరకు కంప్లీట్ చేస్తున్నాం, ఒట్టె నుంచి కరవేన పోయేది కంప్లీట్ చేస్తున్నాం. ప్రయారిటీ బేసిక్లో కంపల్సరీ పాలమూరు ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారి డ్రీమ్. అది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లీడ్ తీసుకున్నది. 100% పాలమూరు ప్రాజెక్టుతో పాటు కేఎల్ఐ, నెట్టెంపాడు, జూరాల, భీమా, ఆ పెండింగ్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ చాలా ఉన్నాయి మా దగ్గర. అన్ని పెండింగ్ కూడా ప్రయారిటీ బేసిక్ మీద వార్ పుట్టింగ్లో గ్రీన్ ఛానల్ ద్వారా బిల్స్ ఇచ్చి అవి కూడా చేపిస్తున్నాం. చాలా క్లారిటీగా ఉన్నాం మేము. వనపర్తి నియోజకవర్గం కానీ మామనార్ జిల్లా కానీ ఆయన ఒక సంవత్సరం ఉత్సవాలు చేసినప్పుడు మామనార్ రైతు సదస్సులో చెప్పింది మా సీఎం. నాకు బూర్ల రామకృష్ణరావు గారి తర్వాత నాకు అవకాశం వచ్చింది. సో 1,00,000 కోట్ల బడ్జెట్ నాకు మామనార్ కావాలి, మీరు అందరూ సహకరించాలి. డిప్యూటీ సీఎం, క్యాబినెట్ అంతా స్టేజ్ మీద ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 20,000 crores పాలమూరుకు తీసుకుంటా నేను, మీరందరూ సహకరించాలని. దాని ప్రకారమే ఇంకా ప్రయారిటీ చాలా వర్క్స్ వస్తాయి, కంప్లీట్ చేస్తాం, దగ్గరుండి మేము పనిచేసి పెడతాం. సార్ ఫైనల్ క్వశ్చన్స్. ప్రభుత్వ కట్టడాలకు మీరు పాత ఎమ్మెల్యేల పేర్లు పెట్టాలి అనేసి ఒక నివేదిక బయటకు వచ్చింది. అది మీకు వచ్చిన ఐడియానా లేకపోతే ఎవరైనా ప్రపోజల్ చేశారు? ఎవ్వరు చేయలేదు. అసలు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నన్ను అడగలే. ఆ మాజీ ఎమ్మెల్యేల ఫ్యామిలీస్ కూడా నన్ను అడగలే. డాక్టర్ బాలకృష్ణయ్య గారు ప్రజా డాక్టర్. సో ఒక చేతిలో ఒక పేషెంట్ ఒక చేయి పట్టుకుంటుంటే ఒక చేతిలో టాబ్లెట్ రాస్తుండే. ఆయన పేరే ప్రజా డాక్టర్. సో ఆయన డబ్బులు తీసుకోకుండా ఇవ్వకుండా అట్లా ఆయన 2 times ఎమ్మెల్యే అయ్యాడు వనపర్తి. ఆ డాక్టర్ బాలకృష్ణయ్య గారి పుణ్యమా ఆయన బిడ్డని చేసుకుని వనపర్తికి ఏంటంటే నిరంజన్ రెడ్డి. సో 10 ఏళ్ళు పవర్లు ఉన్నప్పుడు వాళ్ళ మామ గుర్తురాలే. సో వనపర్తి ప్రజలు
ఆ బాలకృష్ణ గారిని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మెడికల్ ఆర్గనైజేషన్స్కు, మెడికల్ కాలేజ్కు, హాస్పిటల్కు ఆయన పేరు పెట్టాలని సీఎం గారికి March 2, 2024 వనపర్తి వచ్చినప్పుడు నేను అన్నకు చెప్పింటే ఆయన వెంబడే సిఎస్ గారికి అప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాడు. సో అట్లనే జయరాములు గారు కూడా వనపర్తి ఎమ్మెల్యే ఉండే. సో ఆయన పేరు కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆ ఇంటిగ్రేటెడ్కు జయరాములు గారి పేరు, దాంతోపాటు ఈ మెడికల్కు ఆయన డాక్టర్ బాలకృష్ణ గారి పేరు నేను సీఎం గారు చెప్పిన ఆల్మోస్ట్ క్యాబినెట్కి పోయింది. త్వరలో జీవో కూడా వస్తుంది. రైట్ సార్. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే మీ అభివృద్ధులు కావచ్చు, ఇంకా వనపర్తి సంస్థానానికి మీరు ఎలాంటి వనపర్తి సంస్థానానికి నేను అది వాళ్ళ రాజులు అప్పట్లోనే చాలా దూరదృష్టితో వనపర్తి ప్రజలకు చాలా గిఫ్ట్లు ఇచ్చిపోయారు. సో కాకపోతే మా వనపర్తి కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయినప్పుడు ఆయన కట్టిన 7 రిజర్వాయర్లు ఒకటే మిగిలింది, మాకు 6 వేరే కాన్స్టిట్యున్సీలకు పోయినాయి. సో అది అయినా కూడా వాళ్ళు కూడా మా రైతులే కాబట్టి అట్లనే వనపర్తిలో ఒక హిస్టారికల్ బిల్డింగ్ అంటే రాజభవనం ఉంటుంది, దాని రెనోవేషన్ కోసం 10 కోట్ల జీవో తీసుకొచ్చి వితిన్ 1 year అది కంప్లీట్ చేసి వనపర్తి ప్రజలకు పాత రాజభవనం ఎట్లుందో చూపిస్తాం. నెంబర్ 2, వనపర్తి ప్రజలకు మీ ద్వారా అంటే నన్ను నేను క్వశ్చన్ చేసుకున్న ఒక 1 month 1.5 month బ్యాక్ మొత్తం ముఖ్య కార్యకర్తలు 2-3 వేల మందిని పిలిచి నేను ఎలక్షన్ ముందు చెప్పినట్టు పెద్ద జీతగన్ లాగా, పెద్ద పాలేరు లాగా, మీ కొడుకులాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తానని చెప్పిన. ఆ పనిచేసే క్రమంలో నేను ఏమైనా నేను మారాలన్నా, నా యాటిట్యూడ్ కానీ నా బిహేవింగ్ కానీ ఏమైనా చేంజ్ అయిందని మా వాళ్ళని అడిగిన నేను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఏం మారొద్దన్నా చాలా బాగా చేస్తున్నారు, మీరు ఉన్న దానిలో ఈ 3 ఏళ్ళ నుంచి మీరు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని పచ్చగా చూసుకుంటున్నారు, మమ్మల్ని కూడా బాగా చూసుకుంటున్నారు. మీరు December 3 రోజు మీరు గెలిచి ర్యాలీ చేసిన రోజు నన్ను గెలిపించిన కార్యకర్తలను భుజం మీద పెట్టుకొని మోస్తున్నారు. ఒకటి చేయకని చెప్పారు. ఏందని అడిగిన ఆ నిరంజన్ రెడ్డి లాగా పంచ కట్టుకొని గొడుగు పట్టుకోకని చెప్పారు. సో ఆ 2 మెయింటైన్ తప్ప అన్ని కరెక్టే ఉన్నామని చెప్పారు. సో నా మీద అంత అభిమానం ఉన్న వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. వనపర్తి ప్రజలు ఆశీర్వదించమని, దీవించమని, మా మున్సిపాలిటీ అభ్యర్థులను గెలిపించమని, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మమ్మల్ని ఆశీర్వదించమని వనపర్తి ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ మీరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను.